సార్. మార్నింగ్ మార్నింగ్ కమ్ ఇన్. ఏం పేరు? ధన్వి సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ క్యాస్ట్ ఏంటి? ఫార్వర్డ్ క్యాస్ట్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీకు ఎందుకయ్యా ఉద్యోగాలు? మీ క్యాస్ట్ లో పెళ్లి చేసుకుంటేనే ఇస్తారు కదా లక్షల్లో కట్నాలు. పెళ్ళాం డబ్బుతో హ్యాపీగా బిజినెస్ చేసుకుని బతకొచ్చు కదా. ఫార్వర్డ్ క్యాస్ట్ లో కూడా పూట గతి లేని వాళ్ళు ఉన్నారు సార్. ఓకే ఓకే, నీ ఇంటెలిజెన్స్ అంతా ఇప్పుడే వేస్ట్ చేయకు. అవును, నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కృష్ణా జిల్లా సార్. కృష్ణా జిల్లా విస్తీర్ణం ఎంత? ఐఎమ్ సారీ సార్. లీవ్ ఇట్. మీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి? సారీ సార్. పోనీ మీ జిల్లా పాపులేషన్ లో లేడీస్ పర్సెంటేజ్ ఎంత? సారీ సార్. ఏమయ్యా, నువ్వు సారీలు తప్ప సమాధానాలు చెప్పలేవా? నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి రాలేదు సార్. బ్యాంక్ సర్వీస్ ఇంటర్వ్యూకి వచ్చాను. చదివింది ఎంకామ్ సార్. అంటే ఎంకామ్ కి సంబంధించిన ప్రశ్నలే వెయ్యాలా? మనిషికి జనరల్ నాలెడ్జ్ ఉండక్కర్లేదా? అదేంటి ఫ్యాన్ సార్. ఆ ఫ్యాన్ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా? క్లాక్ వైజ్ లో తిరుగుతుంది సార్. ఫ్యాన్ ఎలా తిరుగుతుందని ఎంకామ్ లో చెప్పారా? లేదు సార్. బీకామ్ లో చెప్పారా? పోనీ ఇంటర్ లో చెప్పారా? అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జ్ తోనేగా. సరే, ఇది ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకు పెట్టుకుంటాం సార్. ఇవి కళ్ళకే పెట్టుకోవాలి, కాళ్ళకు కాదని ఎంకామ్ లో చెప్పారా? నో సార్. అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జేగా. ఎస్ సార్. అరే, అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం పెడుతున్నందుకే గైడ్స్ న్యూస్ పేపర్స్ చదివి జీకే పెంచుకుంటూ ఓకే అంటూ పోటీ పడుతున్నారు. ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎలా బాబు? సి మిస్టర్ ధన్వి, హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదయ్యా? ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తావేమిటయ్యా? చెప్తాను సార్. 1947 సంవత్సరానికి ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది సార్. తెల్లవాళ్లు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళ దేశానికి వెళుతూ సికింద్రాబాద్ లో ఉన్న సముద్రాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకుని ఇంగ్లాండ్ వెళుతుండగా ఇంజన్ వెనుకున్న బోగికి బొక్కబడి ఖైరతాబాద్ లో కొన్ని నీళ్లు కారిపోయాయి సార్. ఆ కారిపోయిన నీళ్లతో ఖైరతాబాద్ చెరువు నిండింది సార్. అప్పటి ఆ ట్రైన్ డ్రైవర్ పేరు హుస్సేన్ కాబట్టి అతని జ్ఞాపకార్థం ఆ చెరువును మనం ఈనాడు హుస్సేన్ సాగర్ గా పిలుచుకుంటున్నాం సార్. జోకులేస్తున్నావా? లేకపోతే ఏంటి సార్? హైదరాబాద్ లో గోల్కొండ ఉంటుంది, గండిపేట ఉంటుంది, గాని సముద్రాలు ఎడారులు ఎందుకుంటాయి సార్? సరే సరే, ఆ క్వశ్చన్ వదిలేద్దాం. తెలుగు బాగా చదువుంటావు కదా, నీకు తెలిసిన 3 పతివ్రతల పేర్లు చెప్పు. సీత, సావిత్రి, అరుంధతి. మరి మీ అమ్మ పేరు చెప్పలేదేంటయ్యా? పతివ్రతలని అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి సీత ఏమైనా నీ సిస్టరా, సావిత్రి ఏమైనా నీ కజినా? కళ్ళ ముందున్న అమ్మను వదిలేసి కనిపించిన వాళ్ళ పేర్లు చెప్పావంటే మీ అమ్మ మీద నీకు నమ్మకం. మా అమ్మని కామెంట్ చేస్తారా? చెప్తాను. చెప్పించు, తప్పైపోయింది. దొంగ రాస్కెల్స్, ఎంకామ్ చదువుకున్న వాడినిరా. టాక్సేషన్ గురించి అడగండిరా, చెప్తాను. ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండిరా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు, జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి గడ్డ ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా, ఇవి కాదురా అడగాల్సింది. అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు, లోయర్ క్యాస్ట్ అంటే పేదవాళ్ళని ఎవరు చెప్పారా? ఈ రాష్ట్రంలో ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరో చేత్తో కాలిన పొట్టా పట్టుకొని తిరిగే వాళ్ళల్లో జంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు. పేరు చివర రాజు, రెడ్డి, చౌదరి, నాయుడు అని తోకలు తగిలించుకున్న అగ్రవర్ణాల దరిద్రులు ఉన్నారా? రేయ్, ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండిరా. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టల ఇస్త్రీకి 3 రూపాయలు, బస్ ఛార్జీకి 5 రూపాయలు, అప్లికేషన్ కి 10 రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూకి వస్తావరా? అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా? బతికుంటే మాత్రం ఆకలేసే వాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకొని అడిగేవాడినిరా. లేదా అయ్యా అంబేద్కర్ గారు అప్పర్ కాస్ట్ లో పుట్టి అడుక్కుతుంటున్న దౌర్భాగ్యులం మేము, మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో తోసేయమని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడేవాడినిరా. దేశం మీలాంటి చెత్త కుక్కల చేతిలో చిక్కి చెత్త కుండీలా మారిపోయిందిరా. ప్రభుత్వం మీకిచ్చే జీతాలతో పరమాండం తింటూ మా ఎంగిలాకులు కూడా లాక్కోకండిరా. రాస్కెల్స్, లాక్కోకండిరా. ఈ ఉంగరం మీ అబ్బాయిదేనా? అవునండి. జనరల్ గా తీవ్రవాదులు అడవులో ఉంటారు, కానీ మీ అబ్బాయి తీవ్రవాది ఉండి సిటీలో ఉన్నా అంటే ఎంత గొప్పోడో తెలుసుకుందామని వచ్చాను. ఏం చేశాడు సార్ వాడు? ఏం చేశాడా? ఇంటర్వ్యూ ఆఫీసర్ని కొట్టాడు.
అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్న ఫర్నిచర్ అంతా నాశనం చేశాడు. ఏవయ్యా, మీ అబ్బాయి ఏమైనా పెద్ద దాదా అనుకుంటున్నాడా, లేక మేమేమైనా గాజులు దొరకడు కూర్చున్నాం అనుకుంటున్నాడా? ఏమైందమ్మా? తమరేనా ధన్వి? అవును సార్. ఏరా, గవర్నమెంట్ ఆఫీసర్నే కొట్టేంత పోటుగాడివా? ఇదే స్పాట్ లో ఎన్కౌంటర్ చేసేస్తా రాస్కెల్. సార్ మా వాడికి మెంటల్ అండి, అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ప్లీజ్ వాడిని క్షమించి వదిలేయండి సార్, ప్లీజ్. వేరా, నిజంగానే నీకు మెంటలా? ప్రమాణ పూర్తిగా వాడికి పిచ్చి పట్టింది సార్, నిజం సార్. తొందరలోనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేస్తారు సార్ వాడికి. ఈ ఒక్కసారికి దయచేసి క్షమించండి సార్. వైద్యం చేయిస్తావో ఊరకొక్కలా వదిలేస్తావో నాకు అనవసరం. మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఫ్యూచర్ నాశనం అయి ఫుడ్ లేక అడుక్కు తినాల్సి వస్తుంది. నీ కొడుకు ఇదే లాస్ట్ వార్నింగ్. మైండ్ ఇట్. పదండి సార్, లోపలికి పదండి. ఎరుపు రంగున్న రాయి పెట్టి పంపించావుగా అయ్యగారిని, ఈసారి ఈలావు పుష్యరాగం రాయి పెట్టి దిష్టి తీసి మరీ పంపించు రోడ్డు మీదకి. ఏకంగా మర్డర్ చేసి ఇంటికి తిరిగి వస్తాడు. మా ఈ ఫైల్ లోపల పెట్టమ్మా. మళ్ళీ ఎక్కడికి రా? సిఐ గారు కొట్టారుగా, దవడ నొప్పిగా ఉంది, టాబ్లెట్స్ తెచ్చుకుంటా. మేము తెచ్చి పెడతాంలే ఆ టాబ్లెట్లు ఏమిటో. వారిని నోరు మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు. మెడికల్ షాప్ దగ్గరేగా, నేనే తెచ్చుకుంటా. అవును సార్, లేడీస్ ని చూడకుండా కేడీస్ ని కొట్టినట్టు కొట్టాడు సార్. చెప్పుకోలేని ప్లేసెస్ లో కూడా కొట్టాడు సార్. కావాలంటే చూడండి, నా కాలు బూరుబ్బినట్టు ఉబ్బిపోయింది. హి హిట్ మీ హియర్ ఆల్సో బట్ ఐ కాంట్ షో యు. అవును సార్, మా డ్రమ్స్ కూడా పగలగొట్టేశాడు. సార్, మీరు వాడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. రేప్ కేస్, మర్డర్ కేస్, ఆల్ కేసెస్ బుక్ చేయండి సార్. సరేనమ్మా, ఇంతకు వాడి పేరేంటి, ఎలా ఉంటాడు? పేరు తెలియదు సార్, బట్ మనిషి మాత్రం ఫేర్ గా ఉంటాడు. 100కి 90 మంది ఫేర్ గానే ఉంటారు. ఎవరిని నర్సేనమ్మా? అదిగో వాడు కూడా ఫేర్ గానే ఉన్నాడు. వాడే సార్, వాడే. వాడా? వాడికి మెంటలమ్మా. ఇందాక వాడి ఇంటికి వెళ్ళి ఓ రౌండ్ కోటింగ్ ఇచ్చొచ్చా. సార్ మా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొక రౌండ్ కోటింగ్ ఇవ్వండి సార్. అంతే కదా, ఇచ్చేద్దాం. సార్, మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పి వెళ్దామని వచ్చాను. ఇంపార్టెంట్ మ్యాటరా? అవును సార్, ఇందాక మందులు కొనుక్కుందాం అని మెడికల్ షాప్కి వెళ్తే తమరు పర్సనల్ మ్యాటర్ ఒకటి తెలిసింది సార్. నా పర్సనల్ మ్యాటరా? ఏమిటో అది? చాలా సీక్రెట్ మ్యాటర్ సార్. ఇక్కడే చెప్పమంటారా? చెప్పరా, చెప్పబోతే చంపేస్తా. మీరు మీ తండ్రికి పుట్టలేదంటగా. మీ పోలికలన్నీ మీ పక్కింటి కృష్ణమూర్తి గారిలా ఉంటాయంట. మీ అమ్మ పతివ్రత కాదా సార్? మా అమ్మని అంత మాట అంటారా? నిన్ను చంపేస్తాను, నిన్ను బతికిన నిన్ను. మా అమ్మ దేవత, మా అమ్మ దేవత, దేవత. నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను, నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను, చంపేస్తాను. ఇదే పాయింట్ మీద నేను ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ ని కొట్టాను సార్.